కూకట్పల్లి బాలిక సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి బాలిక సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి బాలిక సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సహస్ర మర్డర్ కేసు జరిగి చాలా రోజులు 5 రోజులుగా జరుగుతోంది. ఇంతవరకు ఎటువంటి క్లూ కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇప్పుడు తల్లిదండ్రులను విచారణతో ఏ విధంగా కనిపెట్టగలిగారు, ఏ విధంగా ఒక నిర్ధారణకు రాగలిగారు? ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరినైతే విచారిస్తున్నారో 10వ తరగతి విద్యార్థికి సంబంధించి పూర్వపరాలు ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం కూకట్పల్లి హత్య కేసుకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో చాలా కీలక అంశాలు కూడా బయటపడుతున్నాయి. వచ్చి రాని ఇంగ్లీష్లో ఏ విధంగా హత్య చేయాలి, ఏ విధంగా దొంగతనం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి తను ఒక పేపర్లో రాసుకోవడం జరిగింది. 10వ తరగతి విద్యార్థి ఇంత కిరాతకానికి పాల్పడ్డాడనేది ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. 80,000 రూపాయల నగదును కాజేసిన తర్వాత ఇంట్లో ఆ బాలిక పైన కూర్చొని, అంటే అమ్మాయి పైన కూర్చొని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళి చనిపోయిందో లేదో చూసిన తర్వాత కత్తితోటి దాదాపు 15 సార్లు కత్తితోటి దాడి చేసినటువంటి సంఘటన. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం FSL రిపోర్ట్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక అంశం అయితే రావడం జరిగింది. ఇది కేవలం 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే హత్య చేసి ఉంటారనేది ఒక నివేదిక రావడంతో చిన్నపిల్లలు, అంటే స్కూల్ విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డారనేది పోలీసుల నిర్ధారణకు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక SOT పోలీసులు ఈ బాలుడు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సమయంలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు తానే హత్య చేశానని ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక పేపర్లో రాసుకున్నాడు. ఏ విధంగా ప్లాన్ చేయాలి, అంటే అక్కడికి వెళ్ళి దొంగతనం చేసిన తర్వాత ఒకవేళ దొరికినట్లయితే ఏ విధంగా అటాక్ చేయాలనేటువంటి అంశాన్ని అతను ఒక పేపర్లో రాసుకున్నాడు. అది కూడా కొంత తెలుగు, కొంత ఇంగ్లీష్లో ఆ పేపర్లో నోట్ చేసినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు సహస్ర ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఇతను లోపలికి వెళ్ళి ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేయడం, తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు తన ఇంట్లోనే ఉన్నాడనేది అంశాన్ని కూడా ప్రస్తుతం ఆ బాలుడు చెప్పిన తర్వాత పోలీసులు ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కేసులో 5 రోజుల పాటు పోలీసులు దాదాపు 8-9 బృందాలు గాలింపు చర్యలు చేపట్టి విచారణ కొనసాగించినా కూడా ఎక్కడా చిన్న క్లూ లేకపోవడంతో పట్టుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నింది. మరోవైపు సీసీ ఫుటేజ్ కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎట్టకేలకు ఇది విద్యార్థుల పనే, అంటే 10వ తరగతి లోపు చదివినటువంటి వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని కొంత క్లూ రావడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి విచారణ జరిపి స్కూల్కి వెళ్ళి SOT పోలీసులు విచారించినటువంటి సమయంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పడం వల్లనే ఈ కేసులో ఇతనే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరొక ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడిని విచారించారు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చేసినటువంటి హత్య కూడా అంత చిన్న వయసులో అంత దారుణంగా హత్య చేశాడు
అంటే దాదాపు 15 సార్లు కత్తితోటి దాడి చేశాడు. 15 కత్తిపోట్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కేవలం దొంగతనానికి వెళ్ళినటువంటి సమయంలో అమ్మాయి అడ్డగించినటువంటి సమయంలో ఆమెను పిడిగుద్దులు గుద్ది మరోవైపు ఆమె పైన కూర్చొని బాలిక పైన కూర్చొని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత చనిపోయిందో లేదో అని ఒక డౌట్ క్రియేట్ అయింది. దాని తర్వాత మరొకసారి ఇంట్లోకి వెళ్ళి ఆ కత్తితోటి విచక్షణ రహితంగా దాడి చేశాడనేది పోలీసులు అయితే మాత్రం గుర్తించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు పోలీసులు మీడియా ముందు పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక మైనర్ కావడంతో ఈ బాలుడిని అయితే మాత్రం జువెనల్ హోమ్కు కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ కేసులో కేవలం ఈ బాలుడు మాత్రమే ఉన్నాడా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా సహకారం అందించారా, ఆ స్కూల్ విద్యార్థులు ఎవరైనా సహకారం ఉందనే కోణంలో కూడా ఇటు ఎస్ఓటి పోలీసులతో పాటు కుక్కట్పల్లి పోలీసులు కూడా దర్యాప్తు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మేము బయట పెట్టలేం. పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే చెప్తున్నారు. మనకున్నటువంటి పక్కా సమాచారంతో ఆ బాలుడు హత్య కంటే ముందు, దొంగతనానికంటే ముందే ఒక పేపర్లో ఒక ప్లాన్ గీసుకోవడం జరిగింది. అన్ని పాయింట్స్ వైజ్ గా రాసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ ఆధారంగా చేసుకొని తను అమలు పరుచుకున్నాడు. లోపలికి ఇంట్లో ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి బాలికను చూసి దొంగతనానికి వెళ్ళినటువంటి సమయంలో ఆమె ఎదిరించడం, ఆమె పైన దాడి చేయడం, గొంతు నిలిమి చంపడం, తర్వాత వెళ్ళి చనిపోయిందో లేదో అని ఒక డౌట్ క్రియేట్ అవడంతో లోపలికి వెళ్ళి కత్తితో అతి దారుణంగా పొడిచినటువంటి సంఘటన కుకట్పల్లిలో ఒక సంచలనమే రేకెత్తించింది. ఇది పోలీసులు కూడా ఈ కేసు ఒక సవాల్గా మారిందనేది మనం భావించాలి. ఈ గడిచినటువంటి దాదాపు 7-8 సంవత్సరాల్లో ఇలాంటి కేసు ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ప్రతి కేసులో కూడా ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. ప్రతి కేసులో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది. లేదా అక్కడ టెక్నికల్గా వాళ్ళ మొబైల్స్ వాడినట్లయితే వాళ్ళ యొక్క మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకొని కేసును డిటెక్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈ కేసులో మాత్రం ఎంతో మందిని అనుమానించారు, ఎంతో మందిని తీసుకొచ్చి విచారించారు. కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ లేదు. కానీ ఎట్టకేలకు 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా తను చెప్పడం, తర్వాత అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పకుండా దాటివేయడం, ఇలా జరగడం వల్ల అతను అనుమానించి విచారించినటువంటి సమయంలో తానే హత్య చేశానని అతను ఒప్పుకోవడంతో ఈ కేసు అయితే మాత్రం పురోగతి లభించింది. ఈ కేసులో నిందితుడు ఎవరు అనేది ఐడెంటిఫై అయింది. కేవలం ఈ కేసులో ఒక్కరు మాత్రమే నిందితుడు అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఇందులో ఎవరైనా సహకారం అందించారా, ఈ 80,000 రూపాయలు తీసుకెళ్లి ఏం చేయాలనుకున్నాడు, ముఖ్యంగా ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ కూడా ఉంది, ఆ బ్యాట్ కూడా దొంగలించాలనేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి కొంత సమాచారం కూడా వస్తుంది. ఆ అంశాలన్నీ కూడా పోలీసులు నిర్ధారించాలి. పోలీసుల విచారణలో ఆ బాలుడు ఇంకా ఎలాంటి విషయాలు బయట పెడతాడని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.